ప్రజాభిప్రాయాన్ని పైకి తీసుకురాగలండి. వాళ్ళు సొంతగా దాన్ని క్యాష్ చేసుకోలేరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడంలో కమ్యూనిస్టుల పాత్ర కాదనలేరండి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా జనసేన నినాదమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి అనే నినాదమే వాళ్ళు చేస్తున్నారు, కమ్యూనిస్టులు కూడా చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికీ రాజకీయమైనటువంటి స్పష్టత కామన్గా కనిపిస్తుంది. సో ఎలా ముందుకు వెళ్తారు అంటే, నేను చూస్తున్న దాంట్లో ఈ అధికార పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు మనకు వెయ్యరు అనే నిర్ణయానికి వచ్చేసారండి. సో ఈ ఉద్యమాలు చేసేటువంటి బృందాలు ఏవి కూడా మన వైపు లేవు, మనకు దూరంగా జరిగాయి. వీళ్ళకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు కుదరదు, మనతో రారు. కాబట్టి మన గెలుపుకు కావాల్సిన ఇతర పద్ధతులు ఏవో మనం చూసుకోవాలి. మనకు కావాల్సినటువంటి ఇతర ఆలోచనలు ఏవో మనం చేసుకొని గెలవాలి. ఎక్కడో విన్నాము, రేపు జనవరి నుంచి ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోందని. సో అలా ఒక్క నిమిషం దుగ్గిరాజ్ గారు, ఒక్క నిమిషం. ఏంటంటే మీరు అన్నారు కదా వీళ్ళందరికీ ఇవ్వకుంటే మాతో పాటు లేరని. అలా అని అంటే ఆ పెంచేది ఎలక్షన్ల ముందు పెంచేవాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, అజిటేషన్ చేస్తున్నారో, వీళ్ళందరికీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి జీతాలు పెంచడం. ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి గారు చూడంగా అది కాదు సార్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పెంచుతారు? మీరు వచ్చారు, మీరు పెంచారు. మీరు చెయ్యలేదు సార్. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ల ముందర మీరు చివరిలో పెంచుండే వాళ్ళు అంటున్నారా? ఓకే ఓకే, చివరిలో పెంచే వాళ్ళం. ఇప్పుడు కూడా చివరిలో పెంచమని అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు పెంచమంటున్నారు. మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేము హామీలు ఇచ్చామో హామీలు మొట్టమొదటి నుంచి హామీలు నెరవేరుస్తున్నామని చెప్తున్నా. చెప్తున్నాను, మీరు ఇచ్చారే కానీ ఏ పద్ధతిలో ఇస్తే రాజకీయ లబ్ధి వస్తుందో ఆ పద్ధతిలో ఇవ్వలేదు. మీరు ఒక్కసారిగా పెంచేశారు, ఆ సంవత్సరం సంబరపడ్డారు. 5 ఏళ్ళు గడిచేసరికి అంతేనా మమ్మల్ని దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు మన చూడండి ప్రభుత్వ అలానే కాదండి. అంటే ఇది ఒక ఫినామినా. మీకు లాస్ట్ ట్రిప్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఇవ్వనంత ఫిట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర విభజన అయిపోయింది కాబట్టి అందులో ఉన్నటువంటి సొమ్ములంతా కూడా, అంటే ఎంతైతే రెవెన్యూ లోటు ఉండదో జీతాలకు సంబంధించి అదంతా కేంద్రం భరిస్తుంది. కాబట్టి తెలంగాణ కంటే 1% ఎక్కువ పెంచారు ఇక్కడ ఫిట్మెంట్. 41-42 రేంజ్కి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత మరి ఆగిపోతారా? తర్వాత ఏం చేశారు? మళ్ళీ యాజిటేషన్ చేస్తారు కదా. మీరు అందుకుని 27% మేము చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తామని ఆయన 20 ఇస్తే మీరు 27 ఇచ్చారు ఇంటర్మ్. తర్వాత మళ్ళీ మీరు 23కి తెచ్చారు. 27 రూపాయలు పెంచి మళ్ళీ 23కి తెచ్చారు. మిమ్మల్ని తిట్టుకోలేదేంటి? 20 రూపాయలు 23 పెరిగిందని ఫీల్ అవ్వరు ఎవరు కూడా. అది సహజం. ఇంట్లో భార్యకి ఇస్తేనే 10 రూపాయలు రోజు ఇస్తూ రోజున 5 రూపాయలు ఇస్తే అయిపోయిందని అడుగుతుంది సహజంగా. ఇంకొక విషయం కూడా మీరు మర్చిపోతున్నారండి. చెప్పండి. ఇప్పుడు పెంచింది ఒక్కసారి పెంచారని చెప్తున్నారు.